గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పెట్టుబడులు కలిసి వస్తాయో డేట్స్ వైజ్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ 8 నిమిషాల వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ధనస్సు రాశి వారి ఫలితాలను చెప్పాలంటే 2 భాగాలుగా విభజిస్తానండి నేను. ఏప్రిల్ 13వ తారీఖు ముందు ఒకలా, ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత ఒకలా ఉంటుంది. ఎందుకంటే అనేక గ్రహాల యొక్క స్థానాలు అనేవి మారబోతున్నాయి. ధనస్సు రాశి వారికి ఈ మాసం అనేది మిశ్రమ కాలంగా చెప్పవచ్చు. సగభాగం అనుకూలిస్తుంది, సగభాగం పెద్దగా అనుకూలించట్లేదండి. ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత మాత్రం మీ 4వ ఇంటి పైన 5వ ఇంటి పైన సూర్య భగవానుడి యొక్క సంచారం అనేది మీకు మంచి ఫలితాలను అందజేస్తుంది. ధనస్సు రాశి వారి లైఫ్లో చాలా చేంజెస్ ఉండబోతున్నాయండి. అలాగే 3వ ఇంటి పైన అంటే కుంభరాశి వారి పైన అంగారకుడి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం అనేది ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఉంటుంది. అది మీకు అదృష్టాన్ని కలగజేస్తుంది. ఏప్రిల్ 24వ తారీఖు వరకు మాత్రం కుజుడి యొక్క అనుగ్రహం అనేది ఉండబోతుంది. అలాగే శుక్రుడు ఉచ్చస్థితిని పొందటం వల్ల ధనవర్షం కురుస్తుంది అని చెప్పవచ్చు. దానితో పాటుగా బుధుడు అంటే మెర్క్యూరీ తిరోగమన సంచారం, రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తున్నాడు కాబట్టి కుటుంబానికి సంబంధించిన శుభవార్తనైతే ధనస్సు రాశి వారు వినగలుగుతారు. 3వ ఇంటిపై ఉన్న శని కూడా మీకు చాలా వరకు విజయాలను అందజేస్తాడు. శని భగవానుడు కూడా మీకు అనుకూలిస్తున్నాడు కాబట్టి ధనస్సు రాశి వారి దీర్ఘకాలిక కోరికలు అనేవి నెరవేరతాయి. ఒక రకంగా చెప్పాలంటే 13వ తారీఖు తర్వాత కరెక్ట్గా 18వ తారీఖు నుండి ఏప్రిల్ 24వ తారీఖు మధ్య కాలంలో, ఇవి కేవలం 6 రోజులే అయినప్పటికీ కూడా చాలా వరకు ధనస్సు రాశి వారు ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే మంచి శుభవార్తలను అయితే వినగలుగుతారండి. ఎదుగుదల అనేది బాగుంటుంది. మీ విజయాన్ని చూసి ప్రజలు అసూయపడతారు. చాలాసార్లు శుభవార్తలను వింటారు. ప్రత్యేకంగా 2024 సంవత్సరం ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 24వ తారీఖు వరకు ప్రతి పనిలో కూడా గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత అయితే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాల సమయంలో మాత్రం ధనస్సు రాశి వారి పైన కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఎక్కువ సమయం కష్టపడవలసి రావటం కానీ జరుగుతుంది. తర్వాత మాత్రం అంటే ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత మాత్రం గ్రహాల యొక్క స్థాన మార్పు వల్ల అంతకు మించిన సుఖాన్ని అయితే అనుభవిస్తారు. మీ పై అధికారుల నుండి స్టార్టింగ్లో అయితే మీకు మద్దతు పెద్దగా లభించదండి. ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒంటరి పోరాటాన్ని చేస్తారు. కొన్ని ఆటంకాలు అనేవి వస్తాయి మొదటి 2 వారాల సమయంలో 13వ తారీఖు వరకు. కానీ 3వ వారం నుంచి మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే చూడబోతున్నారు. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ గురించి తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మాత్రం ధనస్సు రాశి వారికి కొన్ని అడ్డంకులు ఉండబోతున్నాయి. మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చండి. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే 13వ తారీఖు నుండి ఏప్రిల్ 24వ తారీఖు వరకు మాత్రం కుజుడి యొక్క సంచారం వరకు మాత్రం ధనస్సు రాశి వారికి చాలా వరకు అదృష్ట కాలంగా చెప్పవచ్చు. కేవలం కొన్ని రోజులే అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను అయితే వినగలుగుతారు. మీ చిరకాల కోరికలు అనేవి నెరవేరతాయి. మొదటి 2 వారాలలో మీరు పడిన కష్టానికి, శ్రమకి, పని ఒత్తిడికి తర్వాత సుఖాన్ని అనుభవిస్తారు. 13వ తారీఖు తర్వాత నుండి అంటే 3వ వారం నుండి.
స్టార్టింగ్లో ఉద్యోగపరంగా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అయినప్పటికీ కూడా మీ నిజాయితీ కారణంగా సమస్యలన్నిటి నుండి కూడా తొందరగానే బయటపడగలుగుతారు. మూడో వారం స్టార్టింగ్ నుండి కుటుంబ జీవితంలో చాలా వరకు పురోభివృద్ధి ఉంటుందండి. ఈ నెలలో మీ పిల్లల నుండి కానీ తోబుట్టువుల నుండి కానీ సహాయ సహకారాలు అనేవి బాగా లభిస్తాయి. కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారండి. అయితే ధనుస్సు రాశి వారికి ఎన్ని అనుకూలించినప్పటికీ కూడా పెట్టుబడులు మాత్రం అనుకూలించట్లేదండి. పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పొట్టకు సంబంధించిన అనారోగ్యం కానీ ఛాతీ మూత్రాశయ సంబంధ ఆరోగ్య సమస్యలతో మాత్రం ఇబ్బంది పడతారు. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం కానీ సరైన సమయానికి రెస్ట్ తీసుకోకపోవటం వల్ల అంటే విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల మైగ్రేన్ రావటం కానీ పార్సపు నొప్పి రావటం కానీ మెడకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. ఈ ఏప్రిల్ మాసంలోని ప్రథమార్థంలో మాత్రం ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు చాలా అధికంగా ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రానికి వెళ్ళేటప్పుడు మంట పుట్టడం కానీ గ్యాస్ రావటం కానీ పొట్టకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడటం కానీ యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడటం కానీ వేడి చేయటం కానీ డీహైడ్రేట్ అవటం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మొదటి 2 వారాల సమయంలో ధనుస్సు రాశి వారు అనుభవిస్తారు. తర్వాత నుండి చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. అయితే విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏకాగ్రతను కనబరచలేకపోతారు. మీ మనసు అనేది వేరే వాటిపైన మల్లుతుంది. పాలిటిక్స్ పైన మలటం కానీ ఆటల పైన మలటం కానీ చదువు పైన ధ్యాస తగ్గటం కానీ జరుగుతుంది. అంటే ఏకాగ్రతను కోల్పోతారు. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. దానివల్ల కొంత చికాకుకి అసహనానికి లోనవుతారు. పరీక్షా విషయంలో కూడా గందరగోళానికి గురవుతారు. చదివినవి ఆ సమయంలో సరిగ్గా గుర్తుకు రాకపోవటం కానీ ఇలాంటి సమస్యలతో బాధపడతారండి. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు కేవలం చదువు పైన మాత్రమే ధ్యాస ఉండటం మంచిది. వేరే వాటి గురించి ఆలోచన చేయకపోవటమే మంచిదండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి బెస్ట్ టైం అంటే 13 నుండి 24వ తారీఖు మధ్య కాలంలో, కరెక్ట్గా చెప్పాలంటే ఏప్రిల్ 18 నుండి 24వ తారీఖు మధ్య కాలంలో. ఇవి కేవలం 6 రోజులే అయినప్పటికీ కూడా మంచి మంచి శుభవార్తలను వినగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కానీ లేదా చదువుకునే విద్యార్థులకు సీట్ లభించటం కానీ పిల్లలకు సంబంధించిన శుభవార్తలను వినటం కానీ తోబుట్టువులకు సంబంధించిన శుభవార్తలను వినటం కానీ కుటుంబానికి సంబంధించిన శుభవార్తలను వినటం కానీ ధనుస్సు రాశి వారి చిరకాల కోరిక నెరవేరటం కానీ ఆదాయ మార్గాలు పెరగటం కానీ ఇలాంటివన్నీ కూడా మెయిన్గా బెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఏప్రిల్ 13వ తారీఖు నుండి ఏప్రిల్ 24వ తారీఖు మధ్య కాలంలో ధనుస్సు రాశి వారు వినే అవకాశాలు ఉంటాయండి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందల్లా అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఏప్రిల్ 1 నుండి 13వ తారీఖు వరకు సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు వరకు ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే కాస్త పని ఒత్తిడి కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు మొదటి 2 వారాల సమయంలో పని ఎక్కువగా ఉంటుందండి. ఒంటరిగా ఫీల్ అవుతారు. అందరికంటే నేనే ఎక్కువ పని చేస్తున్నాను, నాకే ఎక్కువ పని అప్పచెప్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది మీలో. అయితే 13వ తారీఖు తర్వాత మాత్రం చాలా వరకు పరిస్థితులు అనేవి మీకు 90% అనుకూలిస్తాయి. మొదటి 2 వారాల సమయంలో 50% పాజిటివ్ 50% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుందండి. తర్వాత మాత్రం 13వ తారీఖు నుండి 24వ తారీఖు మధ్యకాలంలో మాత్రం 90% పాజిటివ్ కేవలం 10% మాత్రమే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 24వ తారీఖు తర్వాత ఆరోగ్య విషయంలోనూ అలాగే మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద ధనుసు రాశి వారు 13వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోండి చాలు. తర్వాత మీకు చాలా వరకు అనుకూలమండి. ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే ఈ ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయండి. విద్యార్థులు మాత్రం చదువు పైన ఇంట్రెస్ట్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో
ధనుసు రాశి వారి పైన భవిష్యత్తులో శని భగవానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ప్రస్తుతం శని భగవానుడు 3వ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మీ పైన ప్రభావం అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరించడం జరిగిందండి. దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి.